వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. సార్తో కూడా మాట్లాడదాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. మీరు దాదాపు ఎయిర్పోర్ట్లో దాదాపు 30 years పనిచేశారు. ఏవియేషన్ ఫీల్డ్లో దాదాపు మీకు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. జనరల్ మేనేజర్ కూడా చేశారు. అంటే ఉద్యోగరీత్యా మీరు ముంబై, ఇటు బెంగళూరు, రకరకాల ప్రాంతాల్లో వర్క్ చేశారు. కానీ మీరు జాబ్ చేస్తున్నా కానీ కాస్త మనసంతా రియల్ ఎస్టేట్ మీద ఉండేది అప్పట్లో అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉండేది. కాస్త ఎక్కువ స్టడీ చేసేవాళ్ళు మార్కెట్ మీద అని చెప్పి కూడా అన్నాం. గతంతో పోల్చుకుంటే గతంలో మనకి రియల్ ఎస్టేట్ పరంగా మనం ఒకసారి చూసామంటే ముంబై ఎక్కువ మార్కెట్ బాగా డిమాండ్ ఉండేది అప్పట్లో. ఆ తర్వాత ప్లేస్ చెన్నై కూడా బాగానే ఉండేది. హైదరాబాద్ చాలా తక్కువ ఉండేది మార్కెట్. సో అలాంటిది హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయింది రియల్ ఎస్టేట్ అంటే ఏం చెప్తారు? అందరూ ఇటువైపు చూడటానికి అప్పుడు కారణం ఏంటంటే? కారణం ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు కొన్ని ఇనిషియేటివ్ టేకెన్ బై ద చంద్రబాబు నాయుడు గారు 1995 కాడి నుంచి. యాక్చువల్గా 1995 కాడి నుంచి అప్పుడు హైటెక్ సిటీ ఫార్మేషన్ కానీ సమ్ ప్లానింగ్ స్టార్టెడ్ అన్నమాట. ప్లానింగ్ అప్పుడు స్టార్ట్ అయింది. దానివల్ల ఏంటంటే యాక్చువల్గా ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఓన్లీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ అనేది అదే మెయిన్ ఉండేది సిటీ అనేది. ఆ తర్వాత ఎప్పుడైతే హైటెక్ సిటీ ఫార్మేషన్ ఇవన్నీ స్టార్ట్ అయినాయో అప్పుడు హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ప్రాంతాలు డెవలప్మెంట్ అవటం జరిగింది. అంటే కొత్త ప్రాంతాలు ఏంటంటే ఐటీ అనేది మెయిన్ డ్రివెన్ ఫ్యాక్టర్ అయింది హైదరాబాద్కి. అంతకుముందు ఆల్రెడీ ఫార్మా ఉంది. ఫార్మా బిఫోర్ ఐటీ మెయిన్ ఫార్మా ఉండేది. దానికన్నా ఐటీ వచ్చిన తర్వాత ఐటీ హెస్ టేకెన్ ద డామినేషన్ బికాస్ ఆఫ్ ది హై స్కిల్ జాబ్స్ కాబట్టి, హై ఇన్కమ్ కాబట్టి ఎక్కువ మంది యూత్ కానీ ఎక్కువ ఇందుట్లో ఎంటర్ అవటం, దానివల్ల కూడా ఏంటంటే గ్రోత్ అనేది ఇంపాక్ట్ అవటం, ఆ గ్రోత్ వలన కూడా డిమాండ్ ఆన్ ద రియల్ ఎస్టేట్ అనేది పెరగటం అనేది ఇట్ స్ప్రెడ్ ఓవర్ అన్నమాట ల్యాండ్స్కి. అవి చూసుకుని 1995లో మీరు కాడి నుంచి 2000 వరకు అట్లనే 2000 కాడి చూసేలేక మీకు రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పుడు చాలా అప్రిహెన్షన్ ఉంది మనకి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఒక్కోసారి. అరే ఇప్పుడు కూడా ఈరోజు పరిస్థితి కూడా అరే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడదామా లేదా అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంది చాలా మందికి. ఎందుకంటే మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, గ్లోబల్ సినారియో, గ్లోబల్ థింగ్స్ కానీ, దెన్ సప్లైస్, దెన్ డిమాండ్ బట్టి కూడా. అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే క్రైసిస్ అనేది ఎప్పుడు ఉండకుండా ఏం లేదు. ఎవ్రీ క్రైసిస్ అండ్ ఎవ్రీ గివింగ్ ఏ ఛాలెంజ్ అండ్ ఎవ్రీ క్రైసిస్ అన్ ఆపర్చునిటీ. మీరు ఒక్కసారి మీరు చూస్తే 2000లో .com క్రైసిస్ వచ్చింది. అండ్ అట్లనే 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. యుఎస్ కాడి నుంచి స్ప్రెడ్ అయ్యేది ఫైనాన్షియల్ గా బ్యాంక్స్ ఇంట్రెస్ట్, చాలా మంది ఈఎంఐలు కట్టలేకపోవటం వల్ల దట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్నమాట. ఏది 2008లో. అట్లనే 2008 తర్వాత మళ్ళీ 9-12 కూడా దానివల్ల ఇంపాక్ట్ అయింది. 9-14 కాడి నుంచి 2009-14 కాడి నుంచి అగైన్ తెలంగాణ ఫార్మేషన్ మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయింది. ఆ టైంలో కూడా మనం చూసాం చాలా సార్లు. ఆంధ్ర కానీ ఇట్లా ఆంధ్ర అంతా రిచ్ పీపుల్ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతారు, ఇన్వెస్టర్స్ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతారు, ఇక్కడ నీళ్లు ఉండవు, ఏముండవు, రీసోర్సెస్ ఏముండవు, చాలా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కూడా ఇక్కడ యొక్క ఇంపాక్ట్ అనేది కొంతవరకు జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది? 2016 డిమానిటైజేషన్, 500 రూపీస్ నోట్ కానీ 1000 కానీ 2000 రూపీస్ కానీ డిమానిటైజేషన్ అయింది. అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. అంటే ఇట్ ఈస్ సైక్లికల్ అన్నమాట. కరెక్ట్ సార్, మీరు అన్నది కరెక్ట్. అంటే ఇన్ని క్రైసిస్ తట్టుకొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిలబడింది. అలాంటిది ఎందుకు 2014 నుంచి 26 ఇప్పుడు, సో ఎందుకు ఈ 3 years లో ఇంత గ్యాప్ తీసుకుంది? మళ్ళీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎందుకు పుంజుకోవట్లేదు? ఆ స్టెప్ పట్టలేదు, అది కనపట్టలేదు. అంటే నేను లాభాలు కావచ్చు, లేకుంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఆసక్తి కావచ్చు, తగ్గిపోయింది. ఎందుకు అంటారు? చూడండి ఒకసారి 2020లో ఏమైంది? మళ్ళీ కోవిడ్ క్రైసిస్ వచ్చింది. దానివల్ల తర్వాత ఏమైందండి, ఇమ్మీడియట్ గా పోస్ట్ కోవిడ్ తర్వాత సడన్ గా రేట్స్ అనేది జంప్ అయినాయి. మీరు గమనించలేదు? ఇదేంటంటే యాక్చువల్గా మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ 2025 మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఇంకోడా ఒక
క్లారిటీ అనేది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఉండట్లేదు అంటున్నారు. అది నిజమే. క్లారిటీ ఇట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ యాక్చువల్లీ రియల్లీ బయస్ మార్కెట్. అంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి తక్కువ రేటు ఉంది కాబట్టి ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకు తక్కువ ఉంది అని మనం వేరియస్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఏంటంటే గవర్నమెంట్ ఫార్మేషన్ ఇప్పుడు అది ఆల్మోస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రెజెంట్ గవర్నమెంట్ వచ్చి 2.5 years ఆల్మోస్ట్ 3 years అవ్వబోతుంది. ఇంకా 2 years ఉండబోతుంది. ఇంకా ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ యొక్క ఇంపాక్ట్ ఈ గవర్నమెంట్ వచ్చి పడింది. ప్రీవియస్ గవర్నమెంట్ దే గివెన్ వెరీ హైప్ అండ్ రియల్ ఎస్టేట్ దే మేడ్ ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఎక్కడ చూసినా కానీ రేట్స్ పెంచటం ఆర్టిఫిషియల్ గా, దాని యొక్క హైప్ క్రియేట్ అవ్వటం, దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఏంటంటే ఒక రియాలిటీ అనేది రేట్స్ అనేది. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు విపరీతంగా హైప్ తీసుకుని వచ్చారు, విపరీతంగా రేట్లు పెంచేశారు, అందుకే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అదే స్టాగ్నేట్ గా ఉండి ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తే ఈ పరిస్థితులు వచ్చాయి కాదు. ఇప్పుడు అంతా గందరగోళం పరిస్థితులు తీసుకుని వెళ్ళారు. ఆ రోజు ఏదో హడావిడి చేసేసారు, ఇప్పుడు టోటల్ మార్కెట్ కే ఒక స్టాప్ అని పెట్టేశారు అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు ఇది? అది కరెక్ట్ అండి, చెప్తారు కదా. అది ఇప్పుడు ఏంటి ఈ స్టేజ్ లో ఏంటంటే ఇట్ హెస్ బికమ్ టు ద రియాలిటీ అగైన్. ఇట్ హెస్ బికమ్ సమ్ హైప్ ఉందా అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా మనకి రాయదుర్గంలో జరిగిన ఆక్షన్ లో, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్షన్ లో ఇట్ హెస్ గివెన్ రికార్డ్ రేట్ ఆఫ్ 237 crores 1 acre నాలెడ్జ్ సిటీ దగ్గర. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా మీరు చూస్తే పాజిటివ్ గా కూడా చూస్తే ఏంటంటే ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది గ్లోబల్ కాన్ఫిడెన్స్. ఐసే ఇట్ ఈస్ ఇన్ గ్లోబల్ కాన్ఫిడెన్స్, నాట్ దట్ ఈ ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే ఎవరైతే పెడుతున్నారో ఇట్స్ నాట్ ద లోకల్ బిల్డర్స్ ఆర్ లోకల్ డెవలపర్స్. దేర్ గివింగ్ ద మాసివ్ పార్టిసిపేషన్ బై ద రెస్ట్ ఆఫ్ ది మన స్టేట్ లో వాళ్ళే కాదు, ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో కాదు, ఇప్పుడు బిల్డర్స్ ఫ్రమ్ ద ఆల్ ఓవర్ ద ఇండియా ఉన్నారు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే అందరికి అందుబాటులో ఉండేది, ప్లాట్స్ కొనాలని, ఇల్లులు కొనాలని, కానీ ఒక ప్రైస్ నార్మల్ ప్రైజెస్ లో ఉండేది. ఇక బిగ్ ప్లేయర్స్ అందరూ ఎంట్రీ అవటం వల్ల, పెద్ద పెద్ద కంపెనీస్ ఇందులో రియల్ ఎస్టేట్ రంగంలో రావటం వల్ల ఒకసారిగా రేట్లు పెంచేసి సామాన్యులను దూరం చేశారు. అంటే ఓకే, మీరు అన్న మాట సామాన్యులకు రియల్ ఎస్టేట్ అనేది దూరం అయింది అనటంలో సిటీ లో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది, కానీ బట్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు బై ఆఫ్టర్ ఔటర్ రింగ్ రోడ్, బియాండ్ ఔటర్ రింగ్ రోడ్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేర్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్, గ్రోత్ అనేది ఎక్స్పాండింగ్ బియాండ్ ద ఔటర్ రింగ్ రోడ్. ఈ రోజు మీరు సిటీలో ఉండాలని ఎందుకు అనుకుంటారండి? సిటీకి ఇప్పుడు ఏంటంటే సిటీ ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఒకప్పుడు సిటీ వేరు, ఎర్లియర్ హెచ్ఎండిఏ లిమిట్స్ 7,650 అంత ఉండేది. ఈ రోజు ఎక్స్పెన్షన్ ది సేమ్ 10,450 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది దాటింది. హెచ్ఎండి లిమిట్స్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు, కానీ గ్రోత్ దాని తగ్గ మార్కెట్ లేదు. మార్కెట్ లేదు అనడానికి లేదు. చూడండి, మార్కెట్ ఉంది అని నేను చెప్తాను. ఎక్కడ ఉంది? ఓవరాల్ మీరు రిజిస్ట్రేషన్ కానీ వాల్యూ పరంగా చూసుకుంటే పెద్దగా లేదు, కానీ రైట్ ప్రాపర్టీకి, రైట్ బిల్డర్ కి, రైట్ లొకేషన్ లో పెడుతున్న వాళ్ళకి డెఫినెట్ గా మార్కెట్. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్టే సార్. ఒకప్పుడు వరంగల్ హైవేలో విపరీతంగా రియల్ ఎస్టేట్ జరిగింది. అవును, అసలు విసుకేస్తే రాళ్ళంత జనం అక్కడ ఏడా పెడా కొనపడేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక్కసారి హైప్ తీసుకొని వచ్చారు అక్కడ. చూడండి, రియల్ ఎస్టేట్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు యూ షుడ్ హ్యావ్ దట్ యువర్ ఓన్ అనాలైసిస్, ఓన్ రీసెర్చ్. ఇప్పుడు హైదరాబాద్ మీరు వరంగల్, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ హైవే దేనికి వాళ్ళు ఇప్పుడు హైప్ తీసుకొచ్చారన్నప్పుడు యాదాద్రి టెంపుల్ని పట్టేసుకొని జనాలకి ఎమోషనల్ గా జనాలు తీసుకొచ్చారు. టెంపుల్ దగ్గర ఎక్కువ పెద్ద గ్రోత్ ఉండదండి. మనం చూసుకుంటే పాస్ట్ ఈవెన్ తిరుపతి కానీ ఎక్కడైనా కానీ గ్రోత్ బికాస్ ఆఫ్ ది ఓన్లీ టెంపుల్ వలన ఉండదు. దెర్ ఆర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఏది? బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఎక్కడ వస్తున్నాయి, ఇండస్ట్రీకి తగిన సదుపాయాలు ఎక్కడున్నాయి, వాటికి అనుగుణమైన ప్రదేశాల్లోనే కంపెనీస్ వస్తాయి. ఎప్పుడైతే కంపెనీస్ వస్తాయో అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, అక్కడ డిమాండ్ అనేది రియల్ ఎస్టేట్ ల్యాండ్ మీద పెరుగుతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఫోకస్ కూడా ఉండాలి.
ఇప్పుడు ఎక్కడైనా మన ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్మాల్, ఇప్పుడు నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్యూచర్ సిటీ సైడ్ వైపు మీరు వెళ్ళి ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేయండి, నెక్స్ట్ 10 years లో ట్రిపుల్ అవ్వకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. యూ కౌంటర్ ఎనీథింగ్, ఇట్ విల్ బి until unless something drastic happens all over the globe, all over the India, that is different. But normal scenario without that one, future city area lo 10 years lo at least conventional conservative estimates 3 times పెరగడానికి అవకాశం. కానీ ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి? ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఓన్లీ లార్జ్ ప్లేయర్స్, ఇన్ఫార్మ్డ్ ప్లేయర్స్, ఇన్వెస్టర్స్, స్మార్ట్ ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ధైర్యం ఉండి చేస్తున్నారు. కానీ నార్మల్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయరండి. నార్మల్ పర్సన్ చూసేది ఏంటంటే మైండ్ సెట్, కనపడేది ఓకే చెట్లు. ఇప్పుడు వెళ్తే ఏముంటుందని చాలా చోట్ల చెట్లు ఉంటాయి, అడుగులు ఉంటాయి, కొండలు. ఒకప్పుడు ఇవన్నీ మాదాపూర్ కానీ ఫిల్మ్ నగర్ కానీ ఇవన్నీ కూడా కొండలు కొట్టలే కదండి. అప్పుడు ఎంత రేటు, ఏదో 20 years బ్యాక్ అనుకోండి 2000 rupees per square yard ఉంది. ఈ రోజు లక్షల్లో పలుకుతుంది స్క్వేర్ యార్డ్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే అనేది ఇట్ ఈస్ ఇన్ స్కిల్. యూ నీడ్ టు నో, స్కిల్ నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. ఎవ్రీబడి విల్ నాట్ హ్యావింగ్ దట్. ఇంకోటి ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలా. అందరికి ఉండదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కొంతమందికి ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్ట్ చూడండి, కోట్లు గడించిన ఇప్పుడు 2000, ఇప్పుడు నేను చెప్పింది 2008లో కానీ 2000లో కానీ ఈ క్రైసిస్ చెప్తున్నాను, 2020లో కోవిడ్ టైంలో కానీ వీళ్ళందరూ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, వాళ్ళందరికి వెల్త్ అయితే క్రియేట్ అయింది. కానీ ఆ టైంలో అమ్మిన వాళ్ళకి కానీ కొనని వాళ్ళకి కానీ లాస్ అయినట్టు లెక్కనే. అంటే ఇది ఒక్కోసారి రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఆపర్చునిటీ అనేది ఐడెంటిఫై చేయటం అనేది రియల్లీ ఇట్ ఈస్ అన్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. మనకు కనిపించేదంతా కరెక్ట్ కాదు, కానీ మన విజన్తో చూడాలా. గ్లోబల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇండియాలో డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ 10 yearsలో. ఇండియాలో డెవలప్మెంట్స్ హైదరాబాద్కి ఏ విధంగా ఫేవరబుల్గా ఉన్నాయి, హైదరాబాద్లో వెళ్ళి ఏ లొకేషన్స్కి ఫేవరబుల్గా ఉన్నాయి అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది మనం తీసుకొస్తే డెఫినెట్గా లొకేషన్స్ అనేది స్పెసిఫిక్ యూ కెన్ ఐడెంటిఫై ఇట్. నెక్స్ట్ 10 yearsలో ఎక్కడ ఉండవు, ఎక్కడ మంచి అప్రిషియేషన్ రాబోతుంది. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ చేసే అది పెద్ద బిగ్ మిస్టేక్ అంటే ఏంటి? అది పెద్ద బిగ్ మిస్టేక్ ఏంటంటే భయం అండి. భయానికి దూరంగా వెళ్ళిపోయి స్టడీ చేయడానికి, ఓన్గా స్టడీ చేయడానికి టైం లేక, ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూషన్ వాతావరణంలో ఉంటారు. కన్ఫ్యూషన్ వాతావరణం అంటే మెయిన్ ఏంటంటే ఎమోషనల్గా రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా కానీ మార్కెటింగ్లో ఎస్పెషల్లీ ఇండియాలో ఎమోషనల్గా దిల్ ట్రై టు ఎట్, నాట్ ఎనలిటికల్ చేసేవాళ్ళు తక్కువ మంది. నిజంగా వస్తుందా, ఏమి ఇస్తుంది, వాట్ పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ వైల్ ఇన్వెస్టింగ్. అది ఇప్పుడు చూడండి ఎమోషనల్గా అదే చాలా తక్కువ రేటుకి వస్తుంది, బాగా డిస్కౌంట్లో వస్తుంది అని అమ్మటానికి ఇప్పుడు ప్రయత్నించే వాళ్ళు, కొనేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అవుతారు. అంటే ఆ విధంగా చేసేవాళ్ళు మైండ్ సెట్ ఏంటంటే ఆ విధంగానే వాళ్ళు లాస్ అవడానికి అవకాశం ఉంది. అప్రూవల్ సరిగా ఉండకపోవచ్చు, అయినా తక్కువ రేట్ అప్రూవల్ లేని వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ రేటుకి ఇస్తారు. ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉంది అనుకోండి వాళ్ళ ప్రాపర్టీస్లో ఆ ఏరియాస్లో తక్కువ రేటుకే ఇస్తాడు. ఎందుకంటే డిమాండ్ క్రియేట్ చేస్తానికి దే విల్ ట్రై టు గివ్ ద మోర్, వాళ్ళకి చెప్పి హైప్ చేసి చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే మీ ఓన్ రీసెర్చ్ కానీ లేకపోతే సమ్ గైడెన్స్ ఎవరితో తీసుకునే కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఒకటి. ఇంకో టెక్నిక్ ఏంటంటే ఇక్కడ యావరేజ్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలా. ఎవరు బిల్డర్స్ ఎవరు, వాళ్ళ యొక్క పాస్ట్ రికార్డ్స్ ఏంటి, ఇంకోటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అనలైజ్ చేయాలి. రిస్క్ అనలైసిస్ అని ఉంటుంది, రిస్క్ అనలైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏది సూటబుల్ అవుతుంది కూడా వినాలా. ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్పింది కానీ మిగతా వాళ్ళ కొలీగ్స్ చెప్పింది కానీ ఇవి రిలేటివ్ చెప్పింది కానీ ఇటువంటివి కాదు, ఇవన్నీ ఎమోషనల్ అన్నమాట. మీకు ఏం చెప్తుంది, మీరు అనలైజ్ చేశారా లేదా, వాట్ పారామీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు చెప్తున్నాయండి. ఇప్పుడు మనకి ఎవ్రీ డిప్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ల్యాండ్ అనేది ఫిక్స్డ్, ఇట్స్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్, ఇట్ ఈస్ డే బై డే ల్యాండ్ అవైలబిలిటీ అనేది తగ్గిపోతూనే ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ రిడ్యూస్ అవుతూనే ఉంటుంది. కానీ పాపులేషన్ అనేది తగ్గుతుందో ఎప్పుడన్నా, తగ్గట్లా, పాపులేషన్ పెరుగుతుంది. ఈరోజు 1.5 crores మనకి ఇక్కడ
రేపు 2047 దే సెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3 crores. కానీ 100 సంవత్సరాల్లో అమ్మాల్సిన ల్యాండ్ 4-5 సంవత్సరాల్లో అమ్మేస్తున్నారు, అంతేనండి. డిమాండ్ పెంచేసి. అందుకని ఇప్పుడు ఏముంది, వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఏం జరుగుతుంది, వర్టికల్ వెళ్తున్నారు. గవర్నమెంట్ ఇస్ ఫోర్స్ టు రిలీజ్ ద FSI, అన్లిమిటెడ్ FSI. అందుకని వర్టికల్ 50 ఫ్లోర్స్, నియోపోలిస్ అంతా చూడండి 50 ఫ్లోర్స్ అంటే వర్టికల్ గ్రోత్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మన ఓన్ థింకింగ్ అనేది మనకి ఏది సూటబుల్ అనేది కూడా ఇన్వెస్టర్ చూసుకోవాలా. ఈ రోజు మీరు చెప్పినట్టుగా కామన్ పర్సన్స్ కి ఇప్పుడు అవుటర్ నెక్స్ట్ 10 years లో గ్రోత్ హైదరాబాద్ లో ఎక్కడ ఉండబోతుందంటే బిట్వీన్ అవుటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ అండి. బిట్వీన్ అవుటర్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రీజనల్. సో బాగా రియల్ ఎస్టేట్ లో మనం చూసుకున్నాం అంటే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్ అసలు ఎందుకు వస్తూ ఉంటాయి సార్? బేసిక్ ఎక్కడ ఎందుకు వస్తాయండి? దెర్ ఇస్ నథింగ్ రీజన్ అండి. ఎనీ బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ బిజినెస్. పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది ఎందులో అప్ అండ్ డౌన్ అవడానికి కారణం? నథింగ్. ఇప్పుడు ఉంది, మీరు చూశారు కదా 2008 లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఏదైనా ఎనీథింగ్ ఇస్ వీ డూ ఓవర్ థింగ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, మనిషిలో ఉన్న ఇది ఆశ, అత్యాశ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇట్ ఎఫెక్ట్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు మీరు చూసుకుంటే హైదరాబాద్ లో కూడా ఈ రోజు కూడా ఏంటంటే లాస్ట్ 5 years లో కూడా చూసుకుంటే హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ అయితే ఉంది. కానీ రియల్ ఎస్టేట్ పరంగా లాస్ట్ 3 years నుంచి ఇట్స్ నాట్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు 1 year ముందు నుంచి ఇప్పుడు 3 years, లాస్ట్ 3-4 years నుంచి అంతగా లేదు. కానీ అంతకుముందు ప్రీవియస్లీ వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఆ ప్రీవియస్ 5 years లో 70 to 80 ఈవెన్ 100% గుడ్ అప్రిషియేషన్. మరి ఇప్పుడేంటి అనొచ్చు మీరు క్వశ్చన్, ఇప్పుడేంటి రేపు ఫ్యూచర్లో మరి ఎక్కడ లొకేషన్ బాగా చేయాలి, ఎందుకు చేయాలి? రేపు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ అండి, అప్పుడు జనాలు నవ్వచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, రీజనల్ రింగ్ రోడ్ వస్తుందా లేదా అని వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అట్లానే ఫ్యూచర్ సిటీ కూడా వస్తుందా లేదా అనే వాళ్ళు కూడా డౌట్ చాలా మంది. ఓఆర్ఆర్ వచ్చినప్పుడు కూడా వస్తుందని అనౌన్స్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా డౌట్స్ క్రియేట్ చేసిన వాళ్ళు. అంటే ఎవరైతే కొంచెం స్టడీ చేస్తారో, అనలిటిక్గా థింక్ చేస్తారో, అవుటర్ ఫ్యూచర్ సిటీ అనేది డెఫినెట్గా రాబోతుందండి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దే కెనాట్ చేంజ్ ఇట్. చూడండి ఒకసారి మన ఓన్ ముందు, అంత ముందు అదే ల్యాండ్ ఫార్మసిటీ అన్నారు ప్రీవియస్ గవర్నమెంట్. ఇప్పుడు అదే ల్యాండ్ ని ఇంకా ఎక్కువ పెంచారు. అంతకుముందు 14,000 సంథింగ్ 500 acres అన్నారు ఫార్మసిటీ. దీన్ని పెంచి 30,000 acres లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది నియర్ అబౌట్ 10 clusters లో ఎంప్లాయ్మెంట్ సంబంధించిన క్లస్టర్స్ రాబోతున్నాయి. అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన యూనివర్సిటీస్ కానీ, దెన్ స్పోర్ట్స్ యూనివర్సిటీస్, అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, ఇవన్నీ వస్తున్నాయి. లైఫ్ సైన్సెస్ క్లస్టర్స్ రాబోతున్నాయి. ఇవన్నీ మనకు అనిపించవచ్చు ఇవన్నీ చాలా హైప్ అని, కానీ హైప్గా రియాలిటీ కూడా అందుట్లో రాబోతుంది. లైఫ్ సైన్సెస్ కూడా కంపెనీస్ రాబోతున్నాయి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే మీరు 330 feet రోడ్ చూడండి, రావిరియాల నుంచి ఆకుతోటపల్లి ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేశారు. ఈవెన్ నైట్ కూడా పనులు జరుగుతున్నాయి, మీరు గమనిస్తారు. phase 2లో L&T వాళ్ళు మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి వరకు ఆ ప్రాంతంలో నైట్ కూడా సమ్ టైమ్స్ దేర్ వర్కింగ్. అంటే టోటల్గా అవుట్ రైట్ యూ కెనాట్ సే దట్ నో గ్రోత్ ఉంది. కానీ రైట్ ప్రాపర్టీస్కి రైట్ బిల్డర్స్ అయితే రైట్ లొకేషన్స్లో ఉన్న రైట్ ప్రైస్ వాళ్ళు పెడితే డిమాండ్ ఉంది. మీరు ఎంతో చూసుకుంటే మీరు చాలా లాంచ్ చేస్తున్నారు మంచి కంపెనీ సరే, విత్ ఇన్ 1 dayలో ఇన్ని బుకింగ్స్ అవుతుందని చెప్తున్నారు. కానీ అందరికీ అవ్వవు. అంటే వీఆర్ మేచ్యూర్డ్. మంచి ప్రోడక్ట్ వస్తున్నాయి ఇప్పుడు. ప్రాపర్టీస్ కూడా మంచి ప్రోడక్ట్ విత్ మంచి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో క్రియేటివ్గా ఈరోజు మనకు హైదరాబాద్లో వస్తున్నాయి. బికాస్ ఆఫ్ ది పార్టిసిపేషన్ బై ది మెనీ లీడింగ్ ప్లేయర్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్, అదర్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ అదర్ పార్ట్ ఆఫ్ ది ఇండియా ఆల్సో. ఇప్పుడు ట్రంప్ టవర్స్ అంటారు. ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్. Hyderabad is now they becoming attraction as far as the globally concerned.
It is not no more. It is one capital of the Telangana. It is becoming a global city. అవును. ఆ విధంగానే అడుగులు పడుతున్నాయి. బట్ ఇట్ మే టేక్ టైం. ఒక 3 సంవత్సరాలు అనుకున్నది రీజనల్ రింగ్ రోడ్, ఇట్ మే టేక్ 5 years. అవును. బట్ వస్తుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఈ రోజు కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ఈజ్ ఫోకసింగ్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా లాభాలే కనిపిస్తాయి. ఎక్కువ మోర్ మనీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అటు వ్యాపారం చేసే వాళ్ళకి, బ్రోకర్స్కి, అందరికి ఎక్కువ డబ్బు కనిపిస్తుంది. ఇంత బాగున్న రియల్ ఎస్టేట్ లో నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అదే నేను ఎక్కడ నష్టపోతూ ఉంటారు వీళ్ళు? బేసిక్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి బిజినెస్ లో లాభపడే వాళ్ళు ఉంటారు, నష్టపోయే వాళ్ళు ఉంటారు. నష్టపడిన కంపెనీలు కొంచెం తెలివిగల ఇన్వెస్ట్ చేసి దాని లాభాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ పీపుల్ అండి, పీపుల్స్ మైండ్ సెట్. మీ తెలివితేటలు మీరు ఏ విధంగా చేస్తారు. లాస్ ఎట్లు పోతారండి? అప్రూవ్ లేని ప్లాట్స్లో అప్రూవ్ లేని ప్రాపర్టీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మరి ఎక్కడికి పోతుంది అది? వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారని మంచి లొకేషన్లో కాకుండా, ఏదో పరిచిన లొకేషన్లో రోడ్ యాక్సెస్ లేకుండా, డెవలప్మెంట్ చుట్టుపక్కల లేకుండా ఎక్కడో దూరంగా కొనుక్కుంటే అది అక్కడ స్టాగ్నేషన్ అయిందనుకోండి, మీ డబ్బులు ఎంత కష్టపడిన డబ్బులు ఎక్కడికి పోతాయి? వృధానే కదా. అవసరానికి అమ్ముకోలేము మనం. అన్నప్పుడు అరే ఎంతో కొంత రేట్ వస్తే పోయింది, లాస్కైనా అమ్ముకునే ఒక్కసారి అవసరం అనుకోండి, ఇట్ లీడ్స్ టు సెల్ ఎట్ ద లోయెస్ట్ ప్రైస్. ఇవన్నీ ఏంటంటే కొంత మనకి స్టడీ అవసరం అండి. ఎందుకంటే ఇండియాలో, ఈవెన్ తెలంగాణ ఆల్సో, స్టాట్యుటరీ గవర్నమెంట్ రూల్స్ అంత ఇంకా ఫుల్లీ రాలేదు, మెచ్యూర్డ్గా రాలేదు. ఏది? సో కస్టమర్స్ కానీ, ఎవరైతే కొనుక్కునే ఇన్వెస్టర్స్ కానీ అంత సేఫ్టీ 100% అనేది లేదు. ఈ రోజు కూడా ఒక పక్కన పర్మిషన్ ఇస్తారు, ఒక పక్కన హైడ్రా వచ్చేసి కూల్ చేస్తుంది. అద్దట్లో డబ్బులు ఉండే కంటే అట్లీస్ట్ దే కెన్ విస్టాండ్. బట్ వాట్ అబౌట్ ద పర్సన్స్, ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి? ఇట్స్ వెరీ వెరీ టఫ్. అంటే తెలుసుకోవడం ముఖ్యము. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఇట్ షుడ్ బి రన్ బై ద ప్రొఫెషనల్ పీపుల్. ఈవెన్ ద ప్రొఫెషనల్ అడ్వైజర్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ కానీ, బ్రోకర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, దే షుడ్ బి క్వాలిఫైడ్, దే షుడ్ బి నోన్ అండ్ సర్టన్ పారామీటర్స్ అనేది ఫిక్స్ చేయాల్సింది టైం అనేది రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు వచ్చింది ఇక్కడ. సో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మంచి అప్రిషియేషన్ వస్తుంది? అంటే కొంతమంది అత్యాశ పోయి కొన్ని రాంగ్ స్టెప్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. రూపాయికి 10 రూపాయలు ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు రూపాయి వస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు మన కొన్న ఫ్లాట్కి ఒక 10% దానికి అప్రిషియేషన్ వచ్చి కాస్త లాభం వస్తే చాలు అనుకుంటే చాలా మంది రకరకాల పీపుల్ అయితే మనం ఉన్నారు. బేసిక్ నష్టపోకుండా ఉండాలంటే అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అగైన్ ఏ కాన్ఫ్లిక్టింగ్ క్వశ్చన్ అండి. జాగ్రత్తలు వేరు, మళ్ళీ హైయర్ అప్రిషియేషన్ అనేది వేరు. హై అప్రిషియేషన్ రావాలి అంటే చూడండి, హైదరాబాద్ నేను చెప్తాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రీజనల్ రింగ్ రోడ్ లోపు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాభాలు గ్యారెంటీగా వస్తాయని చెప్తాను. అట్లనే ఎక్కడ పడితే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయని, ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి కొన్ని చోట్ల. కానీ ఇక్కడ కొన్ని ఏంటంటే మిస్టేక్స్ మనం చేసేది, చాలామంది అత్యాశకు లోన్ అయ్యి వాళ్ళు చెప్పిందే, ఎవరైతే ఇప్పుడు మీ ఏజెంట్ కానీ ఎవరైనా వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని వాళ్ళు ఎమోషనల్గా చెప్తారు, ఎమోషనల్గా మనకి చెప్తుంటారు. కాబట్టి అందరూ అట్లా ఉండండి. మళ్ళీ ఎవ్రీథింగ్ ఎక్సెప్షనల్ పీపుల్ ఆర్ దేర్, ఎవ్రీ ప్రొఫెషన్. కానీ 90% రియల్ ఎస్టేట్లో అనేది అట్లుంటియే ఉంటాయి. ఎక్కువ ఏంటంటే దే విల్ బ్రింగ్ టు ద పాయింట్ ఆఫ్ ది బయింగ్ ఎమోషనల్. అది ఆ ఫ్యాక్టర్ అనేది అది చాలా ఇంపార్టెంట్. అది మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎమోషనల్ బయింగ్ వెళ్ళకూడదు. బై చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండేట్టు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే అన్ని అప్రూవల్స్ కానీ వెరిఫికేషన్ చేసుకోండి. లీగల్ వెరిఫికేషన్ కానీ, ఫిజికల్ వెరిఫికేషన్ కానీ, రెవెన్యూ వెరిఫికేషన్ కానీ చేసుకోవాలి. బిల్డర్స్ కానీ ఉన్నారనుకోండి, డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క పాస్ట్ రికార్డ్స్ ఏంటి, ప్రీవియస్ ఎక్కడ చేశారు, ఎటువంటి అమ్యూనిటీస్ ఇచ్చారు, అక్కడ రేట్స్కి ఏ రేట్స్కి ఇచ్చారు, ఇప్పుడు ఏ రేట్స్కి పలుకుతున్నాయి, ఎంత లాభం వచ్చింది అక్కడ,
అనేది ఫ్యాక్టర్స్ కూడా ఇట్ కంట్రిబ్యూట్స్ హియర్. దానికి ఒక రోడ్ యాక్సెస్ ఏముండబోతుంది, అక్కడ డెవలప్మెంట్స్ అభివృద్ధి ఏముండబోతుంది, గవర్నమెంట్ కూడా ఏమన్నా ల్యాండ్స్ ఉండే చుట్టుపక్కల గవర్నమెంట్ కూడా అక్కడ ఏమైనా ఫోకస్ చేస్తుందా, అండ్ అక్కడ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమైనా జరగబోతాయా ఫ్యూచర్లో, ఇవన్నీ పారామీటర్స్. ఇంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నా కానీ ఇంకా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఎక్కడ మనిషి అనేది ఎవరైనా ఆ మనిషి అనేది ఎవరైనా ఎంత ధనికుడైనా ఎవరైనా కానీ చూడండి, అట్లనే రిచ్ పీపుల్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రిచ్ పీపుల్ వాళ్ళు మోసపోలేదా, లేకపోతే వాళ్ళు దే నాట్ లాస్ అవ్వలేదా? విజయ్ మాల్యా అండి, కింగ్ ఫిషర్, వాట్ హ్యాపెన్? రీజన్ ఏంటి? అత్యాసపోవటం, ఓవర్ ఇన్వెస్ట్మెంట్, ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్, మంచి మోర్ లాభాల కోసం, మోర్ లాభాలు. అట్లనే సత్యం రామలింగరాజు, there are plenty we can n number of people we can tell in the this in front of audience. This all becomes, చూడండి, మనిషి డబ్బులు సంపాదించడం వేరు, సంపాదించింది సేఫ్ గా ఉంచుకోవటం వేరు. నెంబర్ 3 ఏంటంటే ఆ సంపాదించి మల్టిప్లికేషన్ చేయటం వేరు. ది 3 ఆర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసిన సేఫ్ కొన్నట్టేనా? వాళ్ళ ప్రాపర్టీస్ గురించి, ప్రాపర్టీస్ ఎట్లా చెప్తామండి, ఎక్కడ కొన్నాం అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, దేనికి ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ దానికి ఉంటాయి. అగ్రికల్చరల్ ల్యాండ్ అందరూ పెట్టలేరు, ఇట్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీబడి. అట్లనే ఫార్మ్ ల్యాండ్స్ అందరికి సూటబుల్ కాదు. అట్లనే ప్లాట్స్ అందరికి సూటబుల్ కాదు. ఇప్పుడు ఏజ్ ఎక్కువైందండి, ప్లాట్స్ ఎక్కడో కొంటారు, ఎక్కడో ఒరిజినల్ రింగ్ రోడ్ దగ్గర 40-50 కిలోమీటర్స్ దూరంగా కొనాలి. ఎప్పుడైనా ఒకసారి చూసి రావాలి కదా. మీ ఏజ్ ఇఫ్ ఇట్ డజంట్ పర్మిట్ దట్, హౌ యూ ఏబుల్ టు సీ ఓవర్ సీ అట్లీస్ట్? అంటే ఇట్ ఈస్ ఎన్ we have to make a plan for the particular family. Wealth creation to the family should be done with meticulous planning. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్లో ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఏముంది, ఈ దానికి తగ్గట్టుగా ఫ్యూచర్లో రాబోయే అవసరాలకు తగ్గట్టుగా ఈరోజు మనం ఏం చేస్తే ఆ దానికి మీట్ అవుతాము, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, whether it is go to in a different segment of the investments like shares కానీ గోల్డ్ కానీ, దేనికి ఉన్న సాధక బాధకాలు దానికి ఉంటాయి. అందరూ షేర్స్ లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు కదా. They say within 1 year it become doubled that particular share. గతంలో కన్నా రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఎక్కువ మోసాలు జరుగుతున్నాయండి. గతంలో కన్నా రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఎక్కువ మోసాలు జరుగుతున్నాయంటే అట్లా ఏం లేదు, అట్లా ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ గతంలో తెలిసేది కాదు, ఈ రోజు మీడియా కానీ ఇన్ఫర్మేషన్ కానీ బాగా ఓవర్ఫ్లో అవుతుంది. నౌ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. సో ఫైనాన్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివాను. వాళ్ళ ఒక ప్రాజెక్ట్ వచ్చేసి, వాళ్ళేమో యాక్చువల్లీ అమీన్పూర్ దగ్గర ప్రాజెక్ట్, కానీ పేపర్లో యాడ్ ఇవన్నీ ఇచ్చింది ఏంటంటే మియాపూర్ దగ్గర అని చెప్పి యాడ్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ మియాపూర్ దగ్గర అన్నారు. సో మనం ఏం చేస్తాం, కామన్ గా ఫోన్ చేసి అడుగుతాం, ఆ ప్రాజెక్ట్ చూడటానికి వెళ్తాం. ఆడేం చేస్తాడు, మియాపూర్కి అమీన్పూర్కి ఎంత దూరం? అట్లీస్ట్ 5-6 కిలోమీటర్స్ వస్తుంది. 6 కిలోమీటర్ అంటే ఆ ప్రాజెక్ట్ అక్కడ లేదు. మియాపూర్ నుంచి అమీన్పూర్ తీసుకొని పోయి ప్రాజెక్ట్ అక్కడ చూపిస్తున్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ ఏమో అక్కడ 5,000 అని పెడుతున్నారు, అడిగిన తర్వాత 6,000 అని చెప్తున్నారు. ఇలాంటి రాంగ్ కమిట్మెంట్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. పేపర్ యాడ్ చూసి చెప్పిన ప్లేస్ ఒకటి, చూపించే ప్లేస్ ఒకటి. మీరు గమనించారో లేదు, మీకు ఒక చిన్న ఆర్టికల్ ఇప్పుడే చూపించమని చూపిస్తాను. చూడండి, ఎక్కడైనా కానీ జరగడానికి అవకాశం ఉంది. అందుకని చెప్పేది ఏంటంటే, బ్రోచర్లు ఇచ్చేవన్నీ నిజాలు కాదు, బ్రోచర్లో వచ్చినవన్నీ నిజాలు కాదు. ఒక రూమ్ లోకి తీసుకెళ్ళి ఏవి రూమ్ అంటారు, అంత తీసుకెళ్ళిపోయి అంత వీడియోలో చూపించినవన్నీ నిజాలు కాదు. అందుకని నేను ఒక పాయింట్ చెప్పాను మీకు, అసలు ఆ డెవలపర్ కానీ బిల్డర్ ఎవరు, అతని యొక్క పాస్ట్ రికార్డ్ ఏంటి, అతను ఏ విధంగా చేశాడు ఇంతకుముందు ప్రాజెక్ట్స్. కాదు ముందు కస్టమర్ ని తన దగ్గరకు రప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది రాంగ్ కమిట్మెంట్స్. అదే మియాపూర్ కి అమీన్పూర్ కి ఎంత దూరం? ఇదేనండి, ఇప్పుడు అవన్నీ ఛాలెంజింగ్ చేసే రావాలి. ఇప్పుడు రేరా ఉంది, ఇట్ ఈస్ ద రెగ్యులేటింగ్ అథారిటీ ఫర్ ద రియల్ ఎస్టేట్ ఈస్ కన్సర్న్. ఈజ్ ఇట్ డూయింగ్ పర్ఫెక్ట్ ఇట్ ఇస్ డ్యూటీ అన్నట్టు కూడా వస్తుంది. వాట్ దే డూయింగ్, దే సపోజ్ టు డూ చెక్ ద థింగ్స్, వాట్ ఆర్ ద బ్రోచర్ ఈస్ దేర్, వాట్ ద హౌ దే డూయింగ్. ఇట్స్ మానిటరింగ్ ఏజెన్సీ లాగా ఉండాలా.
but they're not, whether they got that much powers or not, I don't know what exactly, but they have to go in detail while the customers are suffering, where the lacuna is there, where the people are getting uh, కన్నింగ్ రాదర్ డిసీవింగ్ అవుతూ మోసపోతున్నారు. ఇవన్నీ పారామీటర్స్ కూడా ఏంటంటే ఒక లైక్ పోలీస్ స్టేషన్లో లాగా ఎట్లా కంప్లైంట్స్ ఉంటుంది అట్లాగా కంప్లైంట్స్ ఇచ్చి కంప్లైంట్ లాగా ఉంటుంది అనుకోండి. ఇట్ బికమ్స్ అవేర్నెస్. అంతే, మీరు అనుకున్నట్టు కూడా కదండి, ఈ రోజు కస్టమర్ ఈజ్ నాట్ బయింగ్ జస్ట్ సింప్లీ ఒక 10 ప్రాజెక్ట్స్ వస్తాడు. మోర్ కన్ఫ్యూజింగ్, మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ కన్ఫ్యూజింగ్ ఆల్సో. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ నేను స్టడీ చేసిన దాన్ని బట్టి రియల్ ఎస్టేట్లో నష్టపోతే, మోసపోతే మనకి కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో పరిష్కారం అవ్వదు. ఏళ్ళకేళ్ళబడి ఆ సమస్య అనేది అట్లానే ఉండిపోతుంది. బిల్డర్ అమ్మినోడు బాగానే ఉంటాడు, బిల్డర్స్ అందరూ బాగానే ఉంటారు, కొన్నోడు మాత్రమే నష్టపోతున్నాడు. ఎక్కడ న్యాయం జరిగినట్టు ఇంతవరకు కనిపించలేదు. అదే అదే ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఎందుకని సేమ్ థింగ్ సత్వర పరిష్కారాలు కూడా దొరకట్లేదు ఇక్కడ. చెప్పండి, ఒక మాటలో నాకు చెప్పేది ఏంటంటే, ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కువ మంది ఉండేది పొలిటీషియన్స్. ఎక్కడైతే వీళ్ళు ఉంటారో కొన్ని అండర్ హ్యాండ్ డీలింగ్స్ కూడా ఎక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి. దే విల్ నాట్ కమ్ అప్ దేర్. అంత స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది తీసుకురావటం అనేది ఇట్ రిక్వైర్డ్ ఏ గట్స్ టు ద అడ్మినిస్ట్రేషన్, రాదర్ ద లీడర్ ఆఫ్ ది స్టేట్ ఆర్ లీడర్ ఆఫ్ ది కంట్రీ. అంతే కదండి. ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ లో ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఎవరుంటారు? ఫస్ట్ థింగ్ ఈజ్ ద పొలిటికల్ లీడర్స్, దెన్ బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్స్. అంటే దే లెర్న్డ్ పీపుల్ అండ్ దే నో ఇన్ఫార్మ్డ్ పీపుల్, దే నో వేర్ ద ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్, దే బై ఎర్లీ. ఇన్వెస్టర్ ఎప్పుడు, మన కామన్ పర్సన్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారండి? అంత రేట్స్ పెరిగిన తర్వాత, అందరూ జనాల్లో తెలిసిన తర్వాత, ఇక్కడ బాగా ఇవి వస్తున్నాయి అంటే అవి వస్తున్నాయి అంత, ఆ డెవలప్మెంట్ వస్తున్నాయి అంటే ఈ డెవలప్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత రేట్స్ ఇప్పుడు అదే నడుస్తుందిలేండి. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవే తీసుకోండి, రకరకాల ప్రాజెక్టులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పి అమ్మేస్తున్నారు. అది ఎప్పటికి వస్తాయో తెలియదు, ఎప్పుడు ఇదవుతుందో కూడా తెలియదు. అదే ఇప్పుడు నేను కూడా ఒక న్యూస్ చదివాను. ఒక 10 మెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక చోట ఒక ఏరియాలో కొన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు, కలిసి చేశారు. ఆ ప్రాంతానికి ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చారు. దే బికమ్ కోటీశ్వరులు. నేను విన్నాను. ఇది ఓపెన్ గా. బట్ అండగా ఇక్కడ అన్ని చోట్ల జరిగేది. దే నో ద ఫ్యూచర్, దే నో దే డూ దీస్ థింగ్స్ అన్నప్పుడు కామన్ మ్యాన్ కి ఎట్లాగా హౌ విల్ గెట్ దట్? అందుకని ఏంటంటే, ఎక్కడ ఏంటంటే కామన్ మ్యాన్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ దెమ్సెల్వ్స్, రాదర్ అదర్వైజ్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద స్టెప్స్ సచ్ ఏ వే దట్ నో బడీస్ గెట్, ఎవరు మోసపోకుండా ఉండే విధంగా సిస్టమ్ అనేది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది ఇందాక పోలీస్ స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్ లాంటి ఒక వ్యవస్థని ఇక్కడ క్రియేట్ చేయగలిగితే రియల్ ఎస్టేట్కి, ఓన్లీ రియల్ ఎస్టేట్ కన్సర్న్, డెఫినెట్గా ఇవన్నీ కంట్రోల్ అవుతుంది. ప్రొఫెషనల్ వే ఆఫ్ డీలింగ్. వై ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్? మోసాలు ఎందుకు జరగట్లేదు అక్కడ ఎందుకు సిస్టమ్ ఉంది? దే మేడ్ ఏ సిస్టమ్, యు ఆర్ నాట్ స్టిల్ మేడ్ ఏ సిస్టమ్. మిమ్మల్ని పర్సనల్గా 2 క్వశ్చన్లు అడుగుతాను సార్. 30 years ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. 40 years కంప్లీట్ 40 years అయిపోయింది. మంచి లైఫ్, మంచి శాలరీ వస్తుంది. నాకు తెలిసి అంత మించి ఇంకా వేరే లైఫ్ అనేది ఉండదు. ఇంకా హ్యాపీ ఫ్యామిలీ. ఎందుకో మీరు ఫస్ట్ నుంచి రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ స్టడీ చేశారు. అనుకున్నంత స్థాయిలో ఇక్కడ మీరు నిలబడలేకపోయారు. సరిగ్గా మీరు ఎప్పుడైతే ఈ రంగంలోకి వచ్చారో మార్కెట్ కాస్త స్లో డౌన్ అయింది. ఇలాంటి సమయంలో కూడా మీరు పట్టు విడవకుండా ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ప్రాంతం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఆ ప్రాంతంకు ఉన్న ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. ₹1 ఆశించుకుంటా. ఒకటే వెరీ సింపుల్. నా మైండ్, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద మైండ్ సెట్. నా మైండ్ సెట్ ఇస్ నాట్ టు ఎర్న్ మనీ. వెరీ సింపుల్. మనీ ఎర్న్ అయితే నేను ఎప్పుడో కోర్టులో ఎర్న్ చేసాను, డిఫరెంట్ వేస్. ఐ నో ద మెథడ్స్, ఐ నో ద టెక్నిక్స్, బట్ మై మైండ్ ఈజ్ దట్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎవ్రీడే హ్యాపీగా ఉండాలి, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, ఎక్కువ చెప్తున్నాను ట్రూ ఫ్యాక్ట్, హ్యాపీగా ఉండాలి, వీలైతే 10 మందికి హెల్ప్ చేయాలి మనకు తగ్గినట్టుగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా నేను సంపాదించింది ఏం లేదు. నా ఓన్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని చేసింది
మల్టిపుల్ అయినాయి. నేను ఈ ప్రొఫెషన్ లో యాజ్ ఏ అడ్వైజర్ గా కానీ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ కానీ మీరు ఏదైనా వాడుకోండి. ఐ నాట్ ఎర్న్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ దట్ బికాస్ ఐ కెనాట్ రికమెండ్ సచ్ వన్. కొన్ని ప్రాజెక్ట్స్ ఐ కెనాట్ రికమెండ్, ఐ విల్ నాట్ డూ ఇట్. నేను ఏదైతే కొన్ని ప్రాజెక్ట్స్ నేనైతే రికమెండ్ చేస్తానో, నేనేదైతే నా దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తానో అటువంటి ప్రాజెక్ట్సే నేను ఏదైనా ఉంటే నేను చెప్తాను, అడ్వైజ్ ఇస్తాను. అంతేగాని ఇట్స్ నాట్ మనీ ఎర్నింగ్ ఇస్ ఒక స్టేజ్ ఆఫ్ దాని తర్వాత మనీ గాట్ నో వాల్యూ యాజ్ పర్ మీ. మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉందా, మీరు హ్యాపీగా ఉన్నారా, ఒక లిమిట్. ఇది ప్యాషన్ తో చేస్తున్నారు. ఇది ఒక ప్యాషన్. ఐ హ్యావ్ ప్యాషన్. ఐ గాట్ ఏ డిప్లొమా. చేయాలన్నా కానీ మీకు కొంత ఖర్చు అవుతుంది కదా. అవుతాయండి, అవుతాయి, డెఫినెట్ గా అవుతాయి. పెట్రోల్ ఊరనే రాదు కదా. ఇక్కడ అక్కడికి ప్రాజెక్ట్స్ లక్షలు ఖర్చు అవుతుంది, అవుతానే ఉంటాయి కొన్ని కొన్ని. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అనుకోండి. బట్ ఐ డోంట్ వాంట్ టు సిట్ ఇన్ ఐడిల్ ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఐ వాంట్ టు ప్రాజెక్ట్ లో హ్యాండిల్ చేయమన్నా కానీ మీరు రిజెక్ట్ చేశారు అని విన్నాను నేను. అందుకే ప్రశ్న కూడా అడగాల్సి వచ్చింది. ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ప్రాపర్ గా దానికి డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుంటే ఎవరిని మోసం చేయలేక? అంతేనండి, ఎవరిని మోసం చేయటం నాకు. నేను ఒక్కడే ఇప్పుడు నేను పొద్దున్నే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను అంతే. పెద్ద పూజ అంటే మిగతా వాళ్ళలాగా చేయను, కానీ నేను దండం అయితే పెట్టుకుంటాను. అప్పుడు ఒకటే నేను పెట్టుకున్నాను అనుకుంటా, అరే నా వల్ల ఎవరు మోసపోకూడదు. ఎందుకంటే ఇక్కడ మీరు చెప్తే మోసమే, నీ ఇంటెన్షనల్ గా చెప్పడం వేరు, నీ ఇంటెన్షనల్ గా చెప్పను. ఇంకోటి నీకు తెలియకుండా కూడా మోసం జరగచ్చు. ఇప్పుడు ఒకసారి ఎక్కడో మురళీమోహన్ గారు ఏదో విషయం చెప్పారు. ఆయన ప్రాజెక్ట్ లో ఎక్కడో చిన్న కాస్త అంతా మిగతాదో ఏదో గవర్నమెంట్ ఏదో కాస్త అంత అంట. అవును, హైడ్రా మీరు ఇన్నే ఉంటారు అంటే ఆయనకి తెలియదు బికాస్ ఈ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఎట్ ద టైమ్. సర్వే అంత డీటెయిల్ గా పోలేకపోవచ్చు అంటే, బట్ మిస్టేక్ ఇస్ హ్యాపెన్. అంటే అటువంటి జరగకూడదు, నా వల్ల ఇంకో వాళ్ళకి జరగకూడదనే ఉద్దేశంతో నేను అట్లా కోరుకుంటాను. అంటే ఐ షుడ్ గైడ్ ద పీపుల్ హూ కమ్స్ టు మీ ఫర్ ద వెల్త్ క్రియేషన్ టు దేర్ ఫ్యామిలీస్. అది ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ దట్ మై ఎయిమ్ ఈజ్ నాట్ టు సెల్ ద ప్రాపర్టీస్. It is to guide or to help the people to create their own wealth. అది వెరీ సింపుల్. ఇప్పుడు ఆగిపోవాలనిపించిందా మీకు? లేదండి, ఐ డోంట్ స్టాప్ ఇట్. స్పీడ్ గా ఉంటున్నారు కానీ మీరు ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు లైఫ్ లో. ఎందుకంటే ద మోర్ సాటిస్ఫాక్షన్ యూ గెట్, ఎక్కడైతే మనకి ఇష్టమో మనకు ప్యాషన్ అనేది ఏర్పడుతుంది. 10 మందికి మనం ఒక విధంగా హెల్ప్ అనుకోవచ్చు, ఏదైనా సలహా అనేది ఒక రైట్ సలహా చెప్పారనుకోండి, 10 మందిలో ఒక 5-6 మందికి ఇన్నా వాళ్ళకి బెనిఫిట్ అయితే ఇట్ ఈస్. అంతకన్నా ఇంకేం కావాలండి లైఫ్లో అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు 10 మంది నిన్ను నా చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. చాలా మంది గుడ్ పర్సన్ అంటే చాలదు మీకు, ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అంటే చాలదు. ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్కి సరిపోతుంది. నేను మీ లక్ష్యం ఏంటి నాకు అర్థం కాలేదు. నాకు లక్ష్యం అంటే ఏం లేదు, లైఫ్ హ్యాపీగా ఉండాలనిపించింది. నాతో రియల్ ఎస్టేట్ రంగంలో హ్యాపీగా ఉన్నారా? అట్లా అంతవరకే నేను పోతాను. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఏదైనా టిపికల్ సిచ్యువేషన్ నేను పోను. ఇది నిజంగా ఇట్ ఈస్ బికమింగ్ ఏ టఫ్ ఛాలెంజ్ నాకు. ఎందుకంటే కారణం ఏంటంటే నేను ఇంతకుముందు ఈ 40 years ఆఫ్ ఏవియేషన్ ఫీల్డ్ లో చేసినప్పుడు కూడా ఏంటంటే మై జాబ్ థింగ్స్ ఏంటంటే ఎట్లా ఉండేది ఏంటంటే నో వేర్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్. కానీ అంటే అటువంటి చెడు మంచి ఎలాగా అనేది అక్కడేంటే ఒక పక్కనే ఉండేది, ఇక్కడ ఏంటంటే ఐఎమ్ సీన్ సో డిఫరెంట్. మీ నమ్మకం ఏంటి? ఎప్పటికైనా రియల్ ఎస్టేట్ మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పి మీరు అదే నమ్మకం ముందు? చూడండి, వైభవం అనేది నేను ఒకటే చెప్తాను, వైభవం అనేది ఫాల్ అనేది రైజ్ అనేది ఇట్ ఈస్ కామన్. ఏ బిజినెస్ అని తీసుకున్నాం, రియల్ ఎస్టేట్ కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ కాబట్టి ఇందులో కూడా ఫాల్ ఉంటుంది. రైజ్ ఉన్నప్పుడు కొనుక్కునే కన్నా ఫాల్ ఉన్నప్పుడు కొనుక్కోవాలా, సింపుల్. ఇది అందరి పెద్ద ఇంటెలిజెంట్ అవసరం లేదు, నార్మల్ ఎవరికైనా అడిగిన ఒక షేర్ అనేది పడిన తర్వాత మంచి షేర్ అయితే ఫండమెంటల్ ఇట్ ఇస్ గుడ్ అంటే అది కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఈ రోజు కాబట్టి రేపు పెరిగింది. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది కదా మీకు, మీరు ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సలహా ఏంటి? ఇన్వెస్టర్స్ కు సలహా ఇచ్చేది ఏంటంటే ప్రలోభాలకు లోన్ అవ్వకుండా
మీరు పర్టికులర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీరు చూసుకోండి. విత్ ఫ్యామిలీతో కూర్చొని మీరు ఫ్యామిలీ అన్నీ కదా, కొంత లిక్విడ్ మనీ అనేది కొంత ఉంచుకొని ఎప్పుడు మిగతా ఇన్వెస్ట్మెంట్ మీద ల్యాండ్స్ పైన వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంటే డెఫినెట్గా లైఫ్ అనేది పీస్ఫుల్గానే ఉంటుంది. ఫైనల్ గా లాస్ట్ ప్రశ్న, చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇప్పుడు లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనవచ్చా? అయితే ఇప్పుడున్న పొజిషన్ లో ఐ సే ఇట్ ఈస్ నో. తెలుసు కదండి, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు. వెన్ యు ఆర్ నాట్ ఫేవరబుల్ థింగ్స్ బీ క్వైట్ అంతే. రిస్క్ అనేది అసలు ఉంటుంది. తీసుకోవద్దండి, రిస్క్ ఎందుకు తీసుకోవాలి? రిస్క్ మనం ఎందుకు తీసుకోవాలి? లైఫ్లో తినడానికి ఉందా, కొనుక్కోడానికి ఇల్లు ఉందా, లివింగ్ ఉందా? ఎలాంటి వాళ్ళకి అనుకూలం ఇప్పుడు కొనుక్కోవడానికి? డబ్బులు ఉన్న వాళ్ళకి ఇది లోన్ స్కీమ్స్ వాటికి లేకుండా ఉన్న వాళ్ళకి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి దిస్ నాట్ మచ్ రిస్క్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి దే గాట్ ద మనీ సోర్సెస్ ఉన్న వాళ్ళకి ఇస్ ద బెస్ట్ టైం. అప్పు చేసి మటుకు ఇల్లు కూడా అసలు మీకు తెలుసో లేదో, ఇల్లు అనేది అసెట్ లైబిలిటీ అంటారు కొంతమంది. ఇప్పుడు కొత్తగా డెఫినేషన్ ప్రకారం ఉంటే ఇట్ ఇస్ ద లైబిలిటీ. ఈవెన్ ఇల్లు ఇట్స్ నాట్ ద ల్యాండ్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇంటి ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మన మనసులో ఉంచే ఆ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఇంట్లో అద్దెకుంటాం బెటరా ఒక ఇంట్లో, లేదా ఇల్లు కొనుక్కొని మన ఓన్ ఇంట్లో ఉండటం బెటరా? ఏది ఫైనాన్షియల్లీ ఇంపార్టెంట్? ఇల్లు కొనుక్కొని ఉండటం బెటర్ కదా. లేదు, ఫైనాన్షియల్ మీరు చూసుకుంటే అద్దె ఇంట్లో ఉంటూ ఆ డబ్బులకు వచ్చే మీ దగ్గర సేవింగ్ చేసుకునే డబ్బులు మీరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ మీద కొనుక్కుంటే ఇప్పటి వరకు ఇల్లు కొన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? అది చెప్తాను. అగైన్ డిఫరెంట్ హియర్. ద క్వశ్చన్ ఈస్ దట్ హ్యాపీనెస్, ఫ్యామిలీ బాండ్ కమ్స్ విత్ ద ఇల్లు. ఇల్లు కొనుక్కుంటే నా సొంత పొంది అదొక ప్రైడ్నెస్, దట్ ఈస్ డిఫరెంట్. మనీ ఎర్నింగ్ ఫైనాన్షియల్ ఈజ్ డిఫరెంట్. ది బోత్ ఆర్ డిఫరెంట్. మీకు డబ్బులే కావాలి, నాట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ కావాలంటే మీరు ఇంట్లో అద్దెకుని, ఇప్పుడు హైదరాబాద్లో అద్దెకుండి మీరు లైఫ్ లాగ్ చేసుకొని ఎక్కడ పడితే ఈరోజు నాకు ఇక్కడ నచ్చలేదు ఈ ఫెసిలిటీస్, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఆ షిఫ్టింగ్ ఉండదు కదా. మీరు ఓన్ ఇల్లు కొనుక్కుంటే అంటే మన మైండ్ సెట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. హౌ యూ థింక్, హౌ యూ వాంట్ టు స్పెండ్ యువర్ టైమ్ ఫర్ ద డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Don't expect more things. Don't go behind the money. Money should come automatically to you. ఈ ఒక్కరు సూత్రం తెలుసుకుంటే అంత లైఫ్ బాగుంది. Life is beautiful. Thank you, sir. Thank you so much. Thank you. Thank you.